సుజాత గారు చెప్పండి. సుజాత యా గారు మనం ఏదైతే సీఎం రమేష్ వ్యాఖ్యలను చూసాం, అలాగే నిన్న బండి సంజయ్ వ్యాఖ్యలను చూసాం. కానీ ఒక్క పల్లెత్తు మాట కూడా బీఆర్ఎస్ శ్రేణుల నుంచి రావట్లేదు. అంటే మొత్తం మీద ఏదైతే కవిత పైన చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, అప్పుడు చేస్తున్నటువంటి చర్యలకు కావచ్చు, ఇవన్నీ కూడా ఆపాలే, ఖచ్చితంగా మేము బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తామని సీఎం రమేష్ ఇంటికి పలుమార్లు పోయినాడు. నా దగ్గర సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, నువ్వు వచ్చింది నిజం కాదా, ఉంటే ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టు, నేను వస్తాను అనే మాటలు మాట్లాడుతున్నారు. నిన్న కూడా బండి సంజయ్ కూడా చెప్పారు, సీఎం రమేష్ని తీసుకొని వస్తాను, డే టు టైం నువ్వు చెప్పమని చెప్పేసి. అంటే ఇలాంటి నేపథ్యంలోనే బీజేపీ బీఆర్ఎస్ వర్సెస్, అంటే ఈ రెండు ఒకే గూటికి చేరుతున్నాయనే సంకేతాలు మాత్రం ఇక్కడ చాలా వరకు వినిపెడుతున్నాయి. ఇది నిజమే అనుకోవచ్చా? గుడ్ ఈవినింగ్ అండి. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, నా తోటి పార్టిసిపెంట్స్‌కి, మీకు కూడాను. ఏమండి, ఈ రోజంటే ఈ సీఎం రమేష్ బయటికొచ్చి తన ఆవేశంలో తనకో మాట కేటీఆర్ తిట్టాడని, దాని తర్వాత పేపర్‌లో వచ్చిందని, కాంట్రాక్ట్ దక్కించుకున్నామని, ఇవన్నీ రకరకాల మాటలు కేటీఆర్ అన్న తర్వాత ఆయనకు ఆక్రోశం, కోపం, ఆవేదన వచ్చి బయటికొచ్చి మాట్లాడిండు. వీళ్ళంటే ఇప్పుడు వాళ్ళ మీద వచ్చినటువంటి నిందల్ని తప్పు అని నిరూపించుకోవడం కోసము ఈరోజు మాట్లాడినరు అనుకుందాం. కానీ గత ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 ఏండ్లలో ఎప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్‌ని ఊరికే బూచిగా చూపించింది తప్పించి, ఏనాడు కూడా వాళ్ళ మీద ఇప్పటిదాకా, అంతెందుకండి, ఇప్పటికి 11 సంవత్సరాలయింది బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి. ఎవరెవరి మీదనో రకరకాల కేసులు పెడతది. రకరకాలుగా ఇబ్బందులు పెడతారు. ఈడీ కేసులొస్తాయి, అన్ని కేసులొస్తాయి. కానీ కేవలం కేసీఆర్ మీద గానీ, అవతల ఎంఐఎం, ఓవైసీ ఫ్యామిలీ మీద గానీ మన తెలంగాణలో ఇద్దరి మీద రావు. ఎందుకు రావు? అది మనం ఎప్పటినుంచో మాట్లాడుతున్నాం. ఎప్పటినుంచో దీని మీద చర్చ చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ లోపాయికార ఒప్పందాలున్నాయి వీళ్ళిద్దరి మధ్యన అని మనం చెప్తే, వీళ్ళు మనల్ని వాదించి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటి అని మాట్లాడినటువంటి ఎంతకు తెగిచ్చి మాట్లాడారంటే, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటండి. అసలు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎక్కడన్నా ఒకటి అయ్యుంటే ఈరోజు కొట్లాడింది ఎవరి మీద? పోటీ చేసింది ఎవరి మీద? బీజేపీ మీద అయితే తెలంగాణలో పెద్దగా లేకుండా ఎవరు పోటీ చేయడానికి, అది ఒక ప్రతిపక్షము అని, అంత పెద్ద ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షం అని ఎవరు కూడా అనుకోలేదు. అలాంటిది మేము ఆ రోజు చెప్పాము, కవిత అరెస్ట్ కూడా జరుగుతది, ఎప్పుడు ఎన్నికల ముందు జరుగుతది అన్నాం. అంటే ఇవన్నీ స్టంట్స్, ఎలక్షన్ స్టంట్స్, రాజకీయ స్టంట్స్ జరుగుతాయని మేము ముందే గమనించాము, చెప్పాము. వాళ్ళ మధ్యలో గల్లీ గల్లీ మే కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అని మేము ఎన్నో ఏండ్ల నుంచి చెప్తున్నాం. అది ఇప్పుడు స్వయాన బీజేపీ నాయకులు, గత టీడీపీ నాయకుడు, ఇప్పుడు బీజేపీ నాయకుడు అయినటువంటి సీఎం రమేష్ బయటకొచ్చి, నా దగ్గర సీసీ ఫుటేజీలు ఉన్నాయి, నేను ఆధారాలు చూపియమంటావా చెప్పు, ఎక్కడికి రమ్మంటావు చెప్పు, టైము స్థలము నువ్వు చెప్పు, నువ్వే చెప్పు అని చెప్పినటువంటి సీఎం రమేష్ గారిని నేను అడుగుతున్నా. ఈరోజు మీ మీద అపనిందలు వచ్చాయని, మీ మీద ఆయన మాట్లాడాడని, కేటీఆర్ ఇష్టం వచ్చినట్లా మాట్లాడాడు కాబట్టి బయటకు పెట్టారా? లేకపోతే బయట పెట్టకపోయేదా? బీజేపీ వాళ్ళు ఇప్పటిదాకా ఎన్నో సంవత్సరాల నుంచి ఇది ముసుగులాటలో దెబ్బలాట ఆడుకుంటూనే ఉన్నారు, మీరు వాళ్ళు. ఇప్పుడు స్వయాన ఒకవేళ ఆ పరిస్థితి వస్తే కలుపుకోవాలనే ప్రయత్నం చేసింది బీజేపీ కాదా? తెలంగాణలో ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళతో మాకేం పని అని వాళ్ళని వీళ్ళు పక్కకు పడేసాము అని పూర్తిగా వాళ్ళే చెప్పకనే చెప్పారు. కానీ అది కొన్ని రోజుల వరకు మాత్రమే. అంటే బీఆర్ఎస్ పూర్తిగా ఇప్పుడు తెలంగాణలో కలిసి ఒక్కళ్ళు అంటే వాళ్ళు సింగిల్ పార్టీగా కొట్లాడే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో 4 స్తంభాల ఆట నడుస్తోంది. అందరూ కొట్లాడుకుంటున్నారు. ఇక రకరకాల వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు, ఇవన్నీ రకరకాల మనకు విషయాలు తెలుసు. అంతెందుకండి, కవిత రాసినటువంటి లేఖలో కూడా అందరు జనాలు అనుకుంటున్నారు, కాంగ్రెస్ కూడా అదే ప్రచారం చేస్తుంది, బీజేపీతో మనకు అంతర్గత పొత్తులు ఉన్నాయి అంటున్నారు, దీన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి, దీని విషయంలో మనం ఎవరం మాట్లాడట్లేదు అని కవిత చెప్పింది. తర్వాత ఒక మీడియా ఛానల్ ముందు కూడా ఆమె ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పింది, పొత్తుకు నేను ఒప్పుకోలేదు, పొత్తు పెట్టుకోవాలనే ప్రయత్నం జరిగింది అనే మాట కూడా చెప్పింది. ఇప్పుడేదో సీఎం రమేష్ అన్నాడు కాబట్టి మనం చర్చలు చేసుకోవడం కాదు, ఎప్పటి నుంచో అంతర్గతంగా ఉన్నది. ఇప్పుడు బహిరంగంగా చెప్పారు కాబట్టి ఓహో నిజంగానే పొత్తులకు పోయారా అనే విషయం మీడియా ఛానళ్ళు డిబేట్లు పెట్టి మమ్మల్ని చంపుతోంది. కానీ ఎప్పుడో అందరికీ తెలిసినటువంటి విషయం, నగ్న సత్యం, వీళ్ళిద్దరు ఒకటే అని. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వాదించినా, బీఆర్ఎస్ వాళ్ళు వాదించినా, ఎవ్వరు వాదించినా కూడా ఇది అబద్ధం, అబద్ధం, అబద్ధం. దీన్ని అది వాస్తవాలు. ఎందుకంటే కేసీఆర్కి ముళ్ళు కూడా గుచ్చుకొనియలేదు బీజేపీ పార్టీ.
కేవలం వచ్చినప్పుడల్లా కాళేశ్వరం ఏటీఎం, ఏటీఎం, ఏటీఎం అని మాట్లాడిన తప్పించి ఏ రోజు కూడా కేసీఆర్ కాళ్ళలో ముల్లు గుచ్చుకొనియలేదు. అలాంటిది ఈరోజు మేము కాదు, కూడదు, మేము ఆయన పోలేదంటాడేమో, బహుశా రేపు ఎప్పుడో వస్తాడు. ఇప్పటిదాకా బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కళ్ళు అంతెందుకండి కవిత మీద మొన్న మొన్న కవిత ఈయన పేరేంది తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి చేయించినప్పుడు తర్వాత తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి మాటలకు కానీ అక్కడ జరిగినటువంటి విషయాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవ్వరూ మాట్లాడలేదు. ఇప్పుడు కూడా అంటే వాళ్ళకు తెలుసు ఏం మాట్లాడాలి, ఇంకేముంది, అంతా బహిరంగంగా అయింది, అంతా బహిర్గతమైంది, అందరికీ తెలిసిపోయిన విషయమే. మేము ఎవరం వచ్చి బయట మాట్లాడినా ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఒప్పుకునే పరిస్థితుల్లో లేరని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ మాట చెప్పలేకపోతున్నారు. కవిత విషయమే చెప్పలేదు. ఈరోజు సీఎం రమేష్ విషయంలో కూడా అంటే అంటాడేమో, ఇంతకు ముందు ఒకసారి అన్నాడు చూడండి, మొన్న ఈ మధ్యన లోకేష్ని ఎందుకు గెలిచావు అర్ధరాత్రి పూట, అది కూడా ఎక్కడనో సప్పుడు దాకా కలవాల్సిన అవసరం ఏముంది, బహిరంగంగా నువ్వు ఒక నాయకునివి, ఆయన ఒక పార్టీకి మంత్రి. ఈరోజు రెండు రాజకీయ పార్టీల్లో నాయకులు కలుసుకోవాలనుకుంటే బహిరంగంగా కలుసుకోవచ్చు కదా, సప్పుడు లేకుండా సడి సప్పుడు లేకుండా అర్ధరాత్రి పోయి లోకేష్తో కలవడం ఎందుకంటే, అవును బరాబర్ కలుస్తాము, ఆయన నేను దోస్తులు, నా తమ్ముడు లాంటోడు, ఏమేమో చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు కూడా సీఎం రమేష్తో ఏమంటాడంటే, అవునన్నా సిరిసిల్లాలో టికెట్ నాకు నువ్వే ఇప్పించినావు కదన్నా, అందుకనే నేను ఇంటికి గెలవనికి వచ్చిన, నాకు నువ్వు చూపిస్తావు ఆధారాలు, దమ్ముంటే చూపి బయట పెట్టు అని 4 రోజులు కాలయాపన జరుగుతుంది. లోపల లోపల ఏదో జరుగుతుంది, అది మళ్ళా సైలెంట్ అయిపోతుంది. యథా రాజా తదా ప్రజ, యథావిధిగా జరిగేటటువంటిది. ఇందాక వివి రావు గారు అన్నట్లు 4 రోజుల లొల్లి, ఆ లొల్లి అయిపోయినాక ఇంకొక లొల్లి, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది ఈ రెండు పార్టీలు. ఎందుకోసం అంటే ఈరోజు భారతదేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. తెలంగాణలో బీసీ 42% అమలు చేసి ఈరోజు కీలక పాత్ర కేంద్రంలో ఏదైనా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష నాయకులు కానీ పార్లమెంట్లో మాట్లాడాలి అంటే ఈరోజు ఆదర్శంగా తెలంగాణకు తీసుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా ఆ విషయం కానీ ఆ క్రెడిట్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకోవడానికి కానీ అవకాశం ఇవ్వకుండా ఓన్లీ ఈ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇదంతా రంగంలోకి దింపి డ్రామాలు చేసిండ్రు అనేది క్లియర్ కట్ గా అందరికి అర్థమవుతుంది. సన్నబియ్యం ఇచ్చినప్పుడు ఇదే లొల్లి చేసిండ్రు, మన ఏమంటారు అది, మన రేషన్ కార్డులు ఇస్తేనేమో రేషన్ కార్డులు ఇచ్చుడు కూడా ఒక పెద్ద పనేనా, మేము అది పెద్ద క్రెడిట్ అనుకోలేదు రేషన్ కార్డులు ఇవ్వడం అనేది కేటీఆర్ మాట్లాడినటువంటి ఏం మాట్లాడినా కూడా వాళ్ళని వాళ్ళు రాజకీయ పార్టీగా బతికించుకోవడం, ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు ఎవరి ముందర కనపడనీయకుండా మీడియాని కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయడం తప్పించి వేరే ఏముండదు, ఒరిగేది లేదు, సచ్చేది లేదు. ప్రధానమంత్రి మోదీ అట్లాంటోడో, అమిత్ షా లాంటోడో, లేకపోతే నడ్డా లాంటోలో బహిరంగ సభలో చెప్పి ఏం చేశారు ఇప్పటిదా, కొత్తగా చేసేది ఏముంటది? ఇప్పుడు ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకు మీరు కేంద్రం నుంచి ఒక్కటన్నా వాళ్ళకి నోటీసులు అట్లేమన్నా అన్నామంటే సిబిఐకి అప్పచెప్పండి, మేమంతా బయట వేస్తామంటారు. గతంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, సిబిఐ మీ చేతిలో ఉండే, ఎందుకు చేయలేదు? ఇప్పుడు వచ్చి మీ చేతిలో సిబిఐ చేతిలో పెడితే మీరు వాళ్ళు ఒకటైపోయి కేసు కొట్టేయాలి. మాకు ఆ ఉద్దేశము లేదు, ఆలోచన లేదు, మాకు మీతో భయం ఉంది, వాళ్ళతో అంతకన్నా ఎక్కువగా దుర్మార్గులు అనే ఆలోచన ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ చేతిలో ఈ అవకాశం ఇచ్చేది లేదు. మీకేమన్నా కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొని వచ్చి దమ్ము ధైర్యం ఉంటే ఒత్తిడి తీసుకొని వచ్చి కేసీఆర్ మీద చేసినటువంటి పనుల మీద మీరు ఆధారాలు తీసుకొని వచ్చి అలానే ఏదన్నా చేయాలనుకుంటే